రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ వరంగల్ జిల్లా ఎలకతుర్తి వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుంది. ఈ సాయంత్రం 5 గంటలకు అట్టహాసంగా గులాబీ సంబరం ప్రారంభం కానుంది. ఈ మేరకు సభా వేదిక ప్రాంగణం, పార్కింగ్, త్రాగునీరు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ తో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేడుకల కోసం కనీ విని రీతిలో సభా వేదికను సిద్ధం చేశారు. సుమారు 500 మంది ప్రతినిధులు కూర్చునేలా బాహుబలి వేదికను తీర్చిదిద్దారు. ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు. అటు స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో రహదారులు నిండిపోయాయి. ఎలకతుర్తి గ్రామం గులాబీ మయమైంది. రెండు 2001లో ఆవిర్భవించిన పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని నేడు 25వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటోంది. ఈ వేడుకలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. వరంగల్ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ సభకు లక్షలాది సంఖ్యలో జనాలను తరలించడానికి కసరత్తు చేశారు. సుమారు 10 లక్షల మంది సభకు హాజరు కానున్నారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, నేతలు, కార్యకర్తలు ఎలకతుర్తికి చేరుకున్నారు. సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి ప్రారంభించిన ఎడ్లబండి యాత్ర సభా వేదిక వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల తర్వాత సభావేదిక నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దాదాపు 17 నెలలుగా ఫామ్ హౌస్ కే పరిమితమైన అధినేత ఏం మాట్లాడబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే టార్గెట్ గా కేసీఆర్ స్పీచ్ ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై సభలో గళమెత్తనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తుపై పార్టీ నేతలు బీఆర్ఎస్ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించని కేసీఆర్ వరుస ఓటముల తర్వాత మొదటిసారి భారీ సభను నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, ఏదైతే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ పేరుతో ఆవిర్భవించిన ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వరంగల్ జిల్లా ఎలకతుర్తి వేదికగా భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. పార్టీ రాష్ట్ర రథోత్సవ సభకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేరుకొని భారీ బహిరంగ సభ ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యంగా మనం చూస్తా ఉన్న ప్రస్తుతం కేసీఆర్ ఏదైతే వేదిక పైన చూస్తాడో ఆ వేదిక మధ్య మనం ప్రస్తుతం ఉన్నాము. పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు కూడా ఈ రోజు జన సమీకరణ వచ్చే జనానికి కూడా అందరూ కూడా కూర్చునే విధంగా, ఎక్కువ మందికి కూర్చునే విధంగా కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారీ బహిరంగ సభ జయప్రదం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శక్తి యుక్తులు అన్ని కూడా వర్తిస్తా ఉంది. ఇప్పటికే ఫామ్ హౌస్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మొత్తం అన్ని ఉమ్మడి అన్ని 10 జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల నేతలతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి 10 లక్షలకు తగ్గకుండా ఈ రోజు ఈ సభ బహిరంగ సభకు జరగాలని చెప్పి ఇప్పటికే పార్టీ ఆదేశించారు. దానిలో భాగంగానే కేటీఆర్, జగదీష్ రెడ్డి, అదేవిధంగా హరీష్ రావు, కవిత వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గాలు తిరిగి ఈ రోజు సభ ఏర్పాట్ల పైన భారీ జన సమీకరణకు సిద్ధం చేస్తా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 10 లక్షల మందిని జనాన్ని తీసుకొచ్చేందుకు ఈ రోజు చేస్తాడు. కాబట్టి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించిన తెలంగాణ రాష్ట్ర సమితి 14 సంవత్సరాల పాటు ఉద్యమం చేసి 2014లో తెలంగాణ సాధించింది. 2014లో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కూడా అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రథోత్సవ వేడుకలకు సిద్ధమైంది. కాబట్టి 25 సంవత్సరంలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ వేడుకలను భారీ స్థాయిలో జరపాలని చెప్పి చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఏర్పాట్లు ఇదంతా కూడా ఉన్నదో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా నుంచి ఎద్దుల బళ్లతో పెద్ద ఎత్తున సభాస్థలికి చేరుకోవడం కోసం భారీ స్థాయిలో కార్యకర్తలను కూడా సమాయత్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మనం ఏర్పాట్లు అన్ని కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులు ఇప్పటి సిద్దిపేట జిల్లా నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి కేటీఆర్ తో పాటు నిన్ననే ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పటికే హైదరాబాద్ కు వరంగల్ జిల్లా ఎలకతుర్తి ప్రాంతానికి చేరుకొని నిన్ననే సభా ఏర్పాట్లను పరిశీలించింది. కాబట్టి ఎక్కడ కూడా జన సమీకరణ విషయంలో తేడా రాకుండా మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన జనాన్ని సభకు వినిపించేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లోనే హైదరాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి మొత్తం 10 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు 2001లో అయితే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి మనం అనేక ఉద్యమాలు, సభలు, భారీ బహిరంగ సభలు పెట్టే చరిత్ర మనకుంది. ఈ సభ జయప్రదం చేయడం పెద్ద కొత్తేం కాదని కూడా
ఈ రోజు చెప్తున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మరొకసారి దేశంలోనే ఒక అతిపెద్ద రికార్డు స్థాయిలో ఈ సభను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ ఏర్పాట్లను మొత్తం వరంగల్ జిల్లా ఉమ్మడి నేతలతో పాటు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా భారీ స్థాయిలో ఈ రోజు జన సమీకరణ చేసేందుకు ఏర్పాటు చేసేందుకు దగ్గర ఎలకతుర్తి సభకి ప్రాంగణానికి జిల్లా ఆనుకొని ఉంది కాబట్టి భారీ స్థాయిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎడ్ల బండ్లతో పాటు ఇంకా ఇతర వాహనాలు అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి అసలు ఈ రోజు కేసీఆర్ ఏ సందేశంలో పోతున్నారు, తెలంగాణ ప్రజలకు కానీ దేశ రాజకీయాల్లో కేసీఆర్ యొక్క సందేశం ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని చెప్పి అదేవిధంగా ఓన్లీ ప్రతిపక్షాన్ని టార్గెట్ గా చేస్తూ రాజకీయ కక్షలు చేసేందుకే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు తప్ప ప్రజా సమస్య పరిష్కరించడం విఫలమని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ అంశాలతో పాటు ఏ అంశాలు ఇక్కడ ప్రస్తావించడం మనతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడుగుతారు. చెప్పండి, ఈ రోజు ఏ అంశాలు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాల ప్రస్థానాన్ని సింహం చేసుకోవడం సాధారణంగా. ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితులలో ఈ సంవత్సర కాలంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే అన్ని రంగాలను మళ్ళీ సంక్షోభంలో నెట్టిందో, అభివృద్ధిని తీవ్రంగా తీసుకుపోతుందో, ప్రత్యేకించి రైతాంగాన్ని వ్యవసాయం పండుగలాగా జరిగిన రైతాంగాన్ని ఇవాళ మళ్ళీ దండగా చేసే పరిస్థితి తీసుకొచ్చిందో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కోపంగా ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా ఈ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా చేసి తప్పు చేసినాం అని చెప్పి దాన్ని కసి తీసుకునే పద్ధతుల్లో ఈ సభకు హాజరు కావాలని పద్ధతులు వస్తున్నారు. కాబట్టి ప్రజలు తప్పకుండా కొంత రాజకీయంగా కేసీఆర్ నుంచి వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ జిల్లాలో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ విషయంలో కానీ ఇతర విషయాల్లో కూడా ఇదే వరంగల్ జిల్లాలో అమలు చేశారు. కాబట్టి రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడు కాబట్టి చేసి తీరాము, నేను రుణమాఫీ ఎవరు చేయని రీతిలో 18,000 కోట్ల రుణమాఫీ చేసి తీరామని చెప్పి కాంగ్రెస్ పార్టీ. కానీ టీఆర్ఎస్ పార్టీ అంటే రైతు పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ. కేవలం రైతు ఎజెండా ఈ రోజు రైతు అంశాలు, రైతులకు సంబంధించిన సమస్యలను ఏ విధంగా ప్రస్తావించే అవకాశం? రైతుల బాధలు అన్ని కూడా మనకు తెలిసి ఏ రకంగా ఉన్నాయో, రైతుల బాధలు ఉన్నాయి కాబట్టి దాంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎల్లవల్లి కట్టుకొని వస్తా ఉన్నారు రైతులు. తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు, ఈ ప్రభుత్వం వల్ల నష్టపోతున్న వర్గాల యొక్క బాధలు అన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రోజు వరంగల్ జిల్లా వేదికగా రైతుల యొక్క అంశాలను పెద్ద ఎత్తున ప్రస్తావించేందుకు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దాంతో పాటు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ ఇవన్నీ కూడా ఈ రోజు కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఏదైతే ఇప్పటికే మొత్తం పార్టీ శ్రేణులందరూ కూడా వివిధ ఎడ్లబల్ల రూపంలో, అంబాసిడర్ కాల రూపంలో, బైక్ ర్యాలీ రూపంలో, పాదయాత్ర రూపంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను జయప్రదం చేసేందుకు సర్వశక్తులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఇతర మాజీ మంత్రులు హైదరాబాద్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా నల్గొండలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు మాజీ సత్యవతి రాథోడ్, అదేవిధంగా శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదన్ తో పాటు ఇతర ఉమ్మడి జిల్లా నేత అందరూ కూడా ఈ సభ జయప్రదం కోసం అటు కరీంనగర్, ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ అన్ని జిల్లాల నుంచి కూడా భారీ స్థాయిలో జన సమీకరణ చేసేందుకు ఏర్పాటు చేస్తాను. అదైతే 2001లో ఏదైతే హైదరాబాద్ జలదృశ్యం వేదికగా ఆనాటి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ జరుగుతున్న అంశాలు, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిర్భించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీతో ఈ రోజు 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న పార్టీ ఈ రోజు ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు పోతుంది. ఏదేమైనా ఈ రోజు కేసీఆర్ ఈ 17 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అసెంబ్లీకి అరకొర తప్ప ఎక్కడ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటంగా నిలవ చేయలేదు. కాబట్టి ఈ రోజు వరంగల్ సభ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలపైన ఏ అంశాలు ప్రస్తావిస్తారు, అసలు రాజకీయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత లేదు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాల విషయంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రావాల్సిన ఆవశ్యకతను ఎక్కువ వివరిస్తారనేది మాత్రం కొంత ఆసక్తిగా నెలకొందని చెప్పి అనుకోవాలి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.
ఇవాళ వరంగల్ జిల్లా ఎలకతుర్తి వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుంది. ఈ సాయంత్రం 5 గంటలకు అట్టహాసంగా గులాబీ సంబరం ప్రారంభం కానుంది. ఈ మేరకు సభా వేదిక ప్రాంగణం, పార్కింగ్, త్రాగునీరు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ తో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేడుకల కోసం కనీ విని రీతిలో సభా వేదికను సిద్ధం చేశారు. సుమారు 500 మంది ప్రతినిధులు కూర్చొనేలా బాహుబలి వేదికను తీర్చిదిద్దారు. ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు. అటు స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో రహదారులు నిండిపోయాయి. ఎలకతుర్తి గ్రామం గులాబీమయమైంది. 2001లో ఆవిర్భవించిన పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని నేడు 25వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటోంది. ఈ వేడుకలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. వరంగల్ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ సభకు లక్షలాది మంది సంఖ్యలో జనాలను తరలించడానికి కసరత్తు చేశారు. సుమారు 10 లక్షల మంది సభకు హాజరు కానున్నారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, నేతలు, కార్యకర్తలు ఎలకతుర్తికి చేరుకున్నారు. సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి ప్రారంభించిన ఎడ్లబండి యాత్ర సభా వేదిక వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల తర్వాత సభా వేదిక నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దాదాపు 17 నెలల తర్వాత దాకా ఫామ్ హౌస్ కి పరిమితమైన అధినేత ఏం మాట్లాడబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఇక ఈ రోజు సాయంత్రం ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణ, చూసినట్టయితే 17 నెలల క్రితం ఎప్పుడైతే తమ యొక్క అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరపడానికి ఎలకతుర్తి ప్రాంగణం మొత్తం ముస్తబాయి ఉంది. ఎటు చూసిన బీఆర్ఎస్ జెండా కనబడుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క దారి ఎలకతుర్తి వైపు కనబడుతుంది. సుమారుగా 10 లక్షల మందితో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు? 17 నెలల తర్వాత మళ్ళీ స్టేజ్ మీద వచ్చి మాట్లాడే మొదటి ప్రోగ్రాం కాబట్టికే ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ 17 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏమేమి తప్పులు చేసింది, ఏం చేస్తానని, ఏం చేయలేదు అని ప్రసంగిస్తారని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక చూసినట్టయితే ఈ రోజు అమావాస్య, నిండు అమావాస్య, ఆదివారం నిండు అమావాస్య నాడు కేసీఆర్ గారు మీటింగ్ పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీ చీకట్లను చీల్చుకుంటూ వస్తుందా, లేకుంటే రాత్రి కూడా మీటింగ్ కి అమావాస్య నాడు చాలా మంది భయపడుతున్నారు బయటికి రావడానికి. ఎందుకంటే ఆదివారం అమావాస్య అన్నది ఎక్కువ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ఇక వెయిట్ చూసినట్టయితే సాయంత్రం 6 గంటల వరకు అయితే తెలుస్తుంది. ఇప్పటికైతే సభా ప్రయాణానికి వెళ్తే ఎర్రబల్లేకర్ ఎట్ల పడింది వచ్చారు. ఇక మిగతా నేతలు ఇప్పుడు చేసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.